సిరిసిల్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముస్తాబు మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని, నేటి కాలంలో యువత ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటుగా క్రీడలు కూడా ఎంతో దోహదపడతాయని వారన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి మొదటి బహుమతి 3,000 రూపాయలు, 333 రెండవ బహుమతిగా 666 రూపాయలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు శీలా ప్రశాంత్ భాను, సత్యం గౌడ్, తాళ్ల విజయ్, స్వామి గౌడ్, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల యువత తదితరులు పాల్గొన్నారు. మరి యువకులంతా ఫోన్లకు టీవీలకు అడాప్ట్ కాకుండా మరి విద్యా ఆలయాలకు సెలవు ఉంది కాబట్టి మరి శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. మరి యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి మరి ఈ ఆట ఆడిపించాలనే ఉద్దేశంతో మరి యువతను ప్రోత్సహిస్తున్నాం. మరి యువకులకు ఫస్ట్ ప్రైజ్గా 3,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా మరి 1,600 రూపాయలను కేటాయించాం. మరి ఇతరత్ర నైపుణ్యత చూపించిన వాళ్ళకు కూడా వివిధ రకాల బహుమతులు కూడా అందిస్తాం. మరి చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో మరి మండలంలో మరి లాస్ట్ టైం కూడా సీఎం కప్లో కూడా మేము చాలా ప్రోత్సహించాం. మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఉద్దేశంతో మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం.